కూడా కొలుస్తారంటే నెహ్రూ చేసిన తప్పని ఎలా అంటామంటే అది రైటు. అందుకని ఇప్పుడు మోడీ కూడా దలైలామా విషయంలో ఇక్కడి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది. నెహ్రూ దలైలామాకు ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే భారత్ చైనాల మధ్య శత్రుత్వం ఉండేది కాదా? లేదండి. దలైలామాని నెహ్రూ ఆశ్రమం ఆ దలైలామాకి ఆ వివాదం రాకుండా ఆయన టిబెట్ లాసాలో తన పోటాలో ఏది ప్యాలెస్ పోటాల అనే దాంట్లో ఉండిపోయినా ఆయన అక్కడ నిర్బంధించిన చైనా అనేది టిబెట్ను వదలదు. ఒకటి టిబెట్ అనే సరిహద్దు 20% సుమారు 12 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం భారత సరిహద్దు దాకా వచ్చిన తర్వాత అదేంటంటే చైనా కమ్యూనిస్ట్ చైనా, అది హంగరీతో ఉంటుంది. ఎప్పుడు ఏర్పాటువాదం, దాని మైండ్ సెట్ బాగోదు, పీస్ఫుల్గా ఉండదు, బ్యారల్ అంటది. అది ఏదో వంకతో మన మీద అటాక్ చేసి ఉండను. దలైలామా అనే వంకతో అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నా అది దలైలామా వల్ల మన మీద యుద్ధం చేయదండి. దాని వ్యవహారం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ని అది ఏమంటుంది, ఇది మినీ టిబెట్ అని పిలుస్తుంది. ఈ తవాంగ్ని మినీ లాసా కింద మాట్లాడుతుంది. తవాంగ్ పాస్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ మోనాస్ట్రీస్ ఇన్ ద వరల్డ్ అండి తవాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో. అలాంటి తవాంగ్ని ఈ అరుణాచల్ ప్రదేశ్ 83,000 చదరపు కిలోమీటర్లు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని అది చైనా ఏమంటుంది మినీ టిబెట్, ఇది మాది అంటది. తర్వాత లడాఖ్లో ఉన్నదాన్ని కూడా అది బుద్ధిస్ట్ సివిలైజేషన్లో బుద్ధిస్ట్ కల్చర్ టిబెట్తో దగ్గర ఉంటుంది కాబట్టి అది మాకు అంటది. ఆల్రెడీ 37,000 చదరపు కిలోమీటర్ తన ఆధీనంలో పెట్టుకుంది. ఈ విధంగా ఏంటంటే దలైలామా వ్యవహారం లేకపోయినా ఇంకో వంకతోనో ఆ కమ్యూనిస్ట్ చైనా మైండ్ సెట్ అలాగే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, కమ్యూనిస్ట్ చైనా తన సరిహద్దులో ఉన్న 18 దేశాలతో భూ వివాదాలు ఉన్నాయి. భారతదేశంతో కాదండి, ప్రతి దేశంతో కూడా భూ వివాదం ఉంటుంది. కాబట్టి అలాంటి దేశం ఈ బుద్ధి ఇది ఉన్నా లేకపోయినా అది మన మీద అటాక్ చేసి ఉండను, యుద్ధం ఏదో విధంగా జరుగును. ఇప్పుడు కూడా ఉన్నా లేకపోయినా ఏదో ఒక వంక 2 సంవత్సరాలకు ఒక్కోసారి ఈ డోక్లాము గాల్వాను ఇదో అదో అని వస్తూనే ఉంటాం. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ మనం చూస్తూనే ఉంటాం. ప్రతిరోజు ఏదో గొడవ అవుద్ది, బయటకంతే రాదు అంతే. ఆ చైనా మైండ్ సెట్టే అటువంటిది. కాబట్టి నెహ్రూ గారు ఈయనకి పునరావాసం కల్పించకపోయినా ఏదో వంకతో అది వెన్నుపోటుదారుగా ఇంకో అటాక్ చేస్తూనే ఉంటుందండి. అది టిబెట్ విషయంలో అలాగే దలైలామా విషయం